ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినాక ఆంధ్రప్రదేశ్కి కొంత నష్టం జరిగింది. ఎందువల్లంటే 69లో జై తెలంగాణ ఉద్యమం వచ్చింది, 72లో జై ఆంధ్ర ఉద్యమం వచ్చినాయి. రెండు రాష్ట్రాలు విడిపోవాలని ఉద్యమాలు అవి. మొత్తం మీద కొన్ని ఫార్ములాస్తో రెండు రాష్ట్రాలని కల్పించినారు ఉమ్మడి రాష్ట్రం కింద. 72లో జై ఆంధ్ర ఉద్యమం సమసిపోయినాక అప్పటికే బాగా అభివృద్ధి అయిన హైదరాబాద్ ఇంకా అభివృద్ధి అవుతున్న ఉద్దేశంతో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనబడే ప్రాంతం నుంచి చాలామంది పెట్టుబడిదారులు డబ్బులున్న వాళ్ళు పోయి హైదరాబాద్లో విపరీతంగా పెట్టుబడులు పెట్టారు. దాన్ని పెద్ద సిటీ కింద మార్చారు. ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర విడిపోయినాక తెలంగాణకి హైదరాబాద్ సహజంగా పోతుంది. అది పెద్ద అసెట్ వాళ్ళకి. ఆ స్థాయి కలిగిన రాజధాని ఆంధ్రలో తయారు కావాలంటే 50 ఏళ్ళు పడుతుంది కనీసం, శ్రద్ధ పెట్టి పనిచేస్తే. కానీ ఆంధ్రప్రదేశ్ అమరావతి ప్రాంతాన్ని రాజధానికి అభివృద్ధి చేయాలని బలంగా కోరుకుంటుందని అంటే రేపొద్దున ఇలాంటి సమస్య వచ్చి రాయలసీమ విడిపోతామనంటే మళ్ళీ రాయలసీమ చేతికి బచ్చివ్వడమే. ఇప్పటికే రాయలసీమకి నీళ్ళ సమస్య ఉంది, సాగునీటి సమస్య, తాగునీటి సమస్య. పంటల పండించుకోవడానికి పనికొచ్చే భూమి ఉన్నా కూడా నీళ్లు తమ ప్రాంతం గుండా పోతున్నా కూడా ఈ నీళ్లు సముద్రంలోకైనా పోతాయి కానీ వీళ్ళు పొలాలకైతే రావు. ఇక్కడ అవసరమైన ప్రాజెక్టులు అభివృద్ధి చేయరు. ముఖ్యమంత్రులు అంటే రాష్ట్రం మొత్తానికి ముఖ్యమంత్రులు కానీ ప్రాంతాలకు ముఖ్యమంత్రులు కాదు కదా. రాష్ట్రాన్ని అంతా అభివృద్ధి చేయాలనే దృష్టితో వెనుకబడిన ప్రాంతాల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి అభివృద్ధి చేయకపోతే అక్కడి నుంచి కదా వేర్పాటువాదాలు మొదలవుతాయి. విడిపోవడం కరెక్టా కలిసి ఉండడం కరెక్టా అని చర్చ కాదు ఇది. విడిపోవడానికి కావాల్సిన బీజాలు వేసేది ఎక్కడ అంటున్నా. ఇప్పుడు హైదరాబాద్లాగా అమరావతిని అంతా అభివృద్ధి చేస్తారు. రాష్ట్ర ఆదాయంలో పెద్ద భాగం తీసుకెళ్ళి రేపు రాయలసీమ విడిపోతే రాయలసీమ మళ్ళీ రాజధాని ఉండదు. డీసెంట్రలైజ్ చేయరా అభివృద్ధిని, వనరుల పంపిణీని, నీళ్ళని, అవకాశాలని అన్నిటినీ డీసెంట్రలైజ్ చేయాలి. అది సరైన దృష్టి. ఆ దృష్టి లేకపోతే ఈ వేర్పాటు ఉద్యమాలకు కావాల్సిన పునాది ఇక్కడే ఇస్తున్నట్టు కదా. వెనుకబడ్డది, రాజధాని లేదు, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు పార్లమెంట్ సాక్షిగా. సరే హోదా ఇస్తాననేటోళ్ళు అధికారుల పోయినారు. అధికారులు 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఉన్నోళ్ళు అప్పుడు హోదాకి సంతకం పెట్టిన వాళ్ళేగా. ఎందుకని వీళ్ళు ఇవ్వరు అంతే. దాంతోపాటు వెనుకబడ్డ ప్రాంతం రాయలసీమకి ఉత్తరాంధ్రకి ప్రత్యేకమైన ప్యాకేజీలు ఇచ్చి బుందేలఖండ్ ప్యాకేజీలు అంటారు, వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. తొంగలో దొక్కేశారు. ఏ అభివృద్ధి చేసేది ఏం లేదు. వచ్చిన ఆదాయం వచ్చినట్టు సిట్ కింద వేసుకొని కూర్చోవడం, తమ ప్రయారిటీ ఏమనుకుంటారు వాటి కోసం ఖర్చు పెట్టడమే తప్ప వికేంద్రీకరణ చేసి రాష్ట్రాలన్నింటినీ సమతులాభివృద్ధి చేద్దామని ఆలోచన ఎక్కడుంది? లేదు కదా. రైల్వే జోన్ ఇస్తామన్నారు, ఇవాళ జిఎస్టీ ద్వారా కొంత ప్రత్యేకమైన అవకాశం ఇచ్చి వెనుకబడ్డ రాష్ట్రాలు అభివృద్ధి చేస్తామన్నారు. అసలు జిఎస్టీ పెట్టిందే రాష్ట్రాల చేతుల్లో ఉన్న ఆదాయాలన్నీ కేంద్రం దగ్గర పెట్టుకోవడానికి. ఆదాయం అంతా మనం ఇస్తాం, ఇవ్వాలా మళ్ళీ అడుగు తినాలా. అది జిఎస్టీ ఆలోచన. ఇక వెనుకబడ్డ ప్రాంతానికి ఇచ్చేది ఎక్కడ? ఇది కాకుండా కేంద్ర సంస్థలని ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ ఇటన్నిటినీ ప్రత్యర్థుల మీద ప్రయోగించటము, నోరెత్తితో నోరు మోయించటము, ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. బహుళత్వం కలిగిన ఈ దేశంలో బహుళ భాషలు, బహుళ ప్రాంతాలు, బహుళ సంస్కృతులు కలిగిన ఈ దేశానికి బహుళత్వమే బలం. అంతేగాని ఒకే దేశం, ఒకే పన్ను, ఒకే మతం, ఒకే ఎన్నిక, ఈ ఒకే అనే గోలే దేశాన్ని దెబ్బతీస్తుంది. అనేక మతాలు ఉంటే ఇబ్బంది ఏంది, అనేక కులాలు ఉంటే ఇబ్బంది, ప్రాంతాలు, భాషలు ఏంటి ఇబ్బంది అంట. ఇప్పుడుదా బాగానే బతికారుగా, ఇక ముందు అలానే బాగానే బతుకుతారు. వచ్చిన ఇబ్బంది ఏముంది అందులో? కానీ ఆ ఒకే అనే దాంతో కేంద్రీకరణ పెంచుతున్నారు, వికేంద్రీకరణ బదులు.